మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం సార్. ఈరోజు తెల్లవారుజామున భద్రాచలం దగ్గర చింతూరు ఏరియాలో జరిగిన బస్సు ప్రమాదం గురించి మొట్టమొదట మా డిఎస్పీ గారు 6:15కి ఫోన్ చేసి మన ఊరికి సంబంధించిన బస్సు, దీని గురించిన వివరాలు మీరు కనుక్కోండి అని ఒక మాట చెప్పాడు. వెంటనే నేను మరియు 2 టౌన్ సిఐ గారు ఇద్దరం కలిసి మా బృందాలతో ఫస్ట్ బస్సుకు సంబంధించిన ఎవరైతే ట్రావెల్స్ ఆర్గనైజర్ ఉన్నారో రామ్మూర్తి గారు మురకంబట్టు, అతని దగ్గరికి వెళ్తే దీన్ని మన వజ్రమణి అని దొడ్డిపల్లి అతను లీజుకు తీసుకోవడం అయింది. అతనే టూర్ ఆర్గనైజరు. అతనికి దగ్గరికి వెళ్తే వివరాలు వస్తాయన్నారు. వజ్రమణి కూడా వాళ్ళతో పాటు అకంపెనీ అయ్యారు. వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే వాళ్ళ భార్య 70 సంవత్సరాల వయసు, ఆమె దగ్గర ఎటువంటి వివరాలు లభించలేదు. వెంటనే నేను 2 టౌన్ సిఐ గారు మా సిబ్బందితో పాటు వెళ్ళిన వాళ్ళ అడ్రస్ల కోసం వెతుకుతూ ఉండగా వజ్రమణి భార్య ఇచ్చిన డైరీని బట్టి అక్కడ 32 మంది పేర్లు కనుక్కోవడం జరిగింది. వెంటనే ఆ లోపల మన సిఐ 2 టౌన్ సార్కి చింతూరు ఎస్ఐ గారు మరియు సిఐ గారు లైన్లోకి రావడము, వాళ్ళలో 9 మంది చనిపోయినారని చెప్పడము, వాళ్ళ ఫోటోలు కూడా రావడం, అంటే వెంటనే ఆ ఫోటోలన్నీ కూడా గ్రూప్లో షేర్ చేసి వాళ్ళ అడ్రస్లు కనుక్కోవడం జరిగింది. మేమునే వివరాలు ఏం చేశామనేది 2 టౌన్ సిఐ గారు తెలియజేస్తారు. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆఫీసర్ మన ఇందాక మహేష్ సిఐ గారు చెప్పినట్టు టోటల్గా 32 మందిలో 9 మంది చనిపోయారని ఆ లిస్టు సంబంధించిన డిసీజ్ ఫోటోలు చింతూరు ఎస్ఐ సిఐ గారు నాకు లైన్లోకి రావడం, దానికి సంబంధించి సారు నేను వీధిని ఎదిగితే 2 వీధుల్లో ఎక్కువ జనాలు ఉన్నారు. ఒకటి మన చిత్తూరు జైలుకి ఆపోజిట్లో ఫస్ట్ మరాఠా వీధిలో కొంతమంది, అట్లాగే పలనేరు టౌన్లో కొంతమంది, ఇంకా మురకంబట్టు అని చెప్పారు. కానీ వాస్తవం వెరిఫై చేస్తే ఇదే ఫస్ట్ మరాఠా వీధిలో 2 చనిపోయినారు. ఒకరు వచ్చేసి నాగేశ్వరరావు, రెండో వచ్చేసి శ్రీకళాదేవి. ఈ శ్రీకళాదేవి కొడుకు వచ్చేసి అమెరికాలో ఉంటాడు. ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్ని, అంటే వాళ్ళ కొడుకు ఫ్రెండ్ ఢిల్లీ నుంచి ఆ డిసీజ్ దగ్గరికి ఇమ్మీడియట్లీ డైరెక్షన్ చేయడం జరిగింది. రెండోది నాగేశ్వరరావుకి సంబంధించిన కొడుకును కూడా ఇక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్ళిపోమని చెప్పి డైరెక్షన్ చేసి ఆ ఫోటోని ఐడెంటిఫై చేశాం. మిగిలిన 2 వచ్చేసి పలనేరు టౌన్, వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. ఆ భార్యాభర్తలు కూడా ఈ చిత్తూరు టౌన్కి ఎవరైనా ఉన్నారని వెరిఫై చేస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా పనిచేసే లక్ష్మీపతి రెడ్డి సొంతం అక్క బావ ఇద్దరు కూడా బస్సులో చనిపోయారు. సో వాళ్ళిద్దరు సంబంధించి అతన్ని కూడా ఇక్కడ నుంచి ఇమ్మీడియట్లీ రష్ అవ్వమని చెప్పాము. అట్లాగే ఇంకొక వ్యక్తి, అతని పేరు వచ్చేసి దొరబాబు, ఇతను వచ్చేసి కుక్, ఎంటైర్ బస్సులో ఉన్న వాళ్ళకి అన్నం ఫుడ్ అంతా వండి పెడతా ఉంటాడు. ఇతను కూడా చనిపోవడం జరిగింది. ఇతని నరసింహనపల్లి తవనపల్లి మండలం. ఇతను కూడా ఐడెంటిఫై చేశాం. అతనికి సంబంధించిన ఫ్రెండ్స్ దాము, దేవేంద్రను కూడా వాళ్ళ బంధువులను ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన ఇంకా 4, 2 బెంగళూరు సిటీ, ఒకరు తిరుపతి, ఇంకొక లేడీ వచ్చే శ్యామల తెనాలి. టోటల్ 9 మంది. వీళ్ళకి సంబంధించిన చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు టౌన్ మరియు జిల్లాకు సంబంధించిన అందరినీ కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన మిగిలిన విషయాలు చూసుకోవడానికి డైరెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు మరియు చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ సాయినాథ్ సార్ యొక్క ఆదేశాల మేరకు నేను 1 టౌన్ చేశారు మరియు మా పోలీస్ సిబ్బంది కూడా ఎవరికి ఎక్కడ ఏ చిన్న కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళకి ఇమ్మీడియట్లీ డైరెక్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏదైనా తదుపరి ఉంటే వాళ్ళకి కావాల్సిన సహాయంలో మేము చేయడానికి రెడీగా ఉన్నాం. చింతూరు ఎస్ఐని సిఐని అడిగితే ఓన్లీ 32 ఫీట్స్ మాత్రమే బస్సు లోయలోకి పడింది, పెద్ద దూరం కూడా పడలేదు. అయితే అక్కడ డ్రైవర్ ఏం చేశాడంటే పూర్తిగా పొగమంచు, ఇదే రోడ్డు అనుకుని రైట్కి పోకుండా లెఫ్ట్కి వెళ్ళాడు. లెఫ్ట్ కర్వ్ అది రోడ్డు అనుకున్నాడు. జస్ట్ బ్రేక్ కట్ చేసేసరికి వెనక్కి తిరిగి బస్సు దొల్లింది. ఓన్లీ 32 ఫీట్సే పోయింది. బస్సులో ఉన్న వాళ్ళు ఒకరి మీద ఒకరు వాళ్లే పడి కింద ఎవరైతే ఉన్నారో ఊపిరాడక వాళ్ళందరూ చనిపోయారు. అందరూ కూడా నాకు తెలిసి మోస్ట్లీ 60 నుంచి 70 సంవత్సరాలు ఉన్నారు. 1, 2, 40, 50 మధ్యలో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏజ్డ్ పీపుల్. సో అది కొంత ఎక్కువ ఈ ప్రాణ నష్టానికి దారితీసిందని అనుకోవచ్చు. ఇది చింతూరు సిఐ గారు మరియు ఎస్ఐ గారు చెప్పిన దాని మేరకు మనకు తెలుస్తా ఉన్నది. థ్యాంక్ యూ.